ముందుగా నాగబాబు గారికి శుభాకాంక్షలు. ఎప్పటి నుంచో వెయిటింగ్, ఎప్పుడు ఆయన ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరిస్తారా, వెంబడే మంత్రి పదవి ఏ శాఖ తీసుకోబోతున్నారు, ఇవన్నీ పక్కన పెడితే మీ హెడ్ క్వార్టర్స్ నిజంగానే అప్రిషియేట్ చేయాలి. సంఘటన జరిగిన 48 గంటల వ్యవధిలోనే ఆయన ప్రతిపాడుకు చెందిన ఒక మీ జనసేన ఇన్ఛార్జ్ ముందర అసలు ఆయన ఏమన్నారో ఆ లేడీ డాక్టర్ని చూద్దాం, చూసి తర్వాత మీ దగ్గరకు వద్దాం. తమ్మయ్య బాబు గారు, జనసేన ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు గారు హాస్పిటల్కి వెళ్ళి లేడీ డాక్టర్ తోటి మాట్లాడింది, ఒకసారి చూద్దాం. చెప్పాడు కూడా నాడు రైట్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉద్యోగం చేయాలి, వేషాలు వేయకూడదు. ఆవిడ ఏం చేస్తున్నారు, షీ వాజ్ అటెండింగ్ ద పేషెంట్. ఇంతలో వీళ్ళు వచ్చి హడావిడి చేస్తారు. సరే, ఏదేమైనా ఏంటంటే నిజంగా విత్ ట్రూ స్పిరిట్ మీ హెడ్ క్వార్టర్స్ స్పందించిన తీరుకు అభినందనలు. ఇక్కడ ఆయన ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఆ రకంగా మాట్లాడకుండా ఎందుకని ఈ రకమైన అసహనం పెరుగుతుంది ఈ మధ్య మీ నాయకుల్లో? ఎక్కడికక్కడ ఎక్కువగా మీలోనే, మీ పార్టీలోనే ఈ సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఇట్లా నోరు పారేసుకోవటాలు, రెచ్చిపోవటాలు, కళ్ళు ఎర్ర చేయటాలు ఎందుకు జరుగుతున్నాయండి? తెలుగుదేశంలో చూడండి ఎంత డిసిప్లిన్గా ఉంటారు. ముందుగా భాస్కర్, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అసహనం అంటే ఇక్కడ అక్కడ సిచ్యువేషన్, రోడ్డు ప్రమాదం జరిగిన వ్యక్తికి ట్రీట్మెంట్ జరిగే విషయంలో మాట్లాడటం కోసం డాక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆవిడ ఆల్రెడీ నేను ట్రీట్మెంట్ చేసి ఉన్నాను, నాకు టైం లేదు, ఇప్పుడు వేరే పేషెంట్ చూడాలి, చెప్పండి, అతను ఎవరు నాకు తెలియదు అన్న విధంగా మాట్లాడు. దానికి అంటే ఇక్కడ అతను ఒక వ్యక్తి కోసమే మాట్లాడటానికి కాల్ చేశారు. అట్ ద సేమ్ టైం ఆవిడ కూడా పేషెంట్స్ని చూడటానికి కోసమే ఆవిడ కూడా నేను ఫోన్ మాట్లాడే టైం లేదు అన్నారు. సో ఇక్కడ ఎక్కడ మిస్కమ్యూనికేట్ అయిందంటే ఈయన అర్థం చేసుకునే విధానం అంటే బాధితుడికి ఆవిడ వైద్యం చేయలేదు అనే సెన్స్లో మాట్లాడిన, ఆవేదనలో మాట్లాడాను, నిజ నిజాలు నిర్ధారణ లేకుండా మాట్లాడిన మాటలుగా దాన్ని చూశారు. అయినప్పటికీ స్పందించలేదని ఆయన అపార్థం చేసుకున్నా కూడా మహిళల మీద ఆ రకమైన ప్రవర్తన మంచిది కాదు కాబట్టి పార్టీ సస్పెండ్ చేసింది. స్వతహాగా తుమ్మల బాబు గారు ఆ నియోజకవర్గంలో అంటే మీరు భాస్కర్ ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, ఇలాంటి సంఘటనలు కానీ ఎప్పుడు జరగలే, ఇదే ఫస్ట్ టైం, ఆయన కర్మ కొద్దీ ఇదే ఫస్ట్ టైం జరిగింది అది బయటకు రావడం. అది కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు జరిగింది. మహిళా దినోత్సవం రాజే జరిగింది. ఆయన అయితే గ్రౌండ్ టు ఎర్త్ వర్క్ కూడా పార్టీకి చాలా విధేయంగా పనిచేశారు ఆయన 10 సంవత్సరాల నుంచి. అట్ ద సేమ్ టైం నియోజకవర్గంలో కూడా చాలా గ్రౌండెడ్ గా వర్క్ చేసిన వ్యక్తి. అన్ని విధాలుగా మీరు బయట ఎవరిని ఎంక్వైరీ చేసినా చెప్తారు. బట్ ఆ రోజు ఎందుకు మరి అది అట్లా ఆయన అలా ఫైర్ అవడం అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే కామ్ గా వర్క్ చేసి అతను ఇంతలా ఎందుకు మాట్లాడారు, దాని వెనక రీజన్స్ ఏమైనప్పటికీ అది సహించను అని చెప్పి అధ్యక్షులు వారు, అంటే మేబీ ఆ డాక్టర్ గారిదే తప్పై ఉండొచ్చు, లేదా ఈయనదే తప్పై ఉండొచ్చు, బట్ ఆ బయట బహిరంగంగా మహిళల మీద కానీ బహిరంగంగానే శివపార్వతి గారు అంటే లేడీ డాక్టర్ అని కాదు, జనరల్గా డాక్టర్స్ ఒక పేషెంట్ని అడ్రస్ చేసేప్పుడు వాళ్ళకుండే హర్రీ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు దే మే నాట్ అటెండ్ ద కాల్, ప్రాపర్లీ అటెండ్ కాకపోవచ్చు. వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ పేషెంట్ని అడ్రస్ చేయటం, పేషెంట్ని ఏది ఒకవేళ మరీ ఇబ్బంది ఎక్కువ ఉంటే కనుక వాళ్ళని తొందరగా వాళ్ళకి ఉపశమనం కలిగించేందుకు చేయాల్సిన ట్రీట్మెంట్ ఏదో చేస్తారు. ఆ టైంలో వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, మనమే అర్థం చేసుకోవాలి, మాట్లాడలేకపోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఏనైతే ఎవరికైతే వైద్యం చేయాలని ఆరాట పడుతున్నారో ఆయనకు వైద్యం చేయడం కోసమే ఆవిడ వెళ్ళారు. కాబట్టి అక్కడ ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు మాత్రం అసలు అంటే సమయోచితంగా లేవు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అనే దాకా వెళ్లాల్సిన అవసరం లేదు కదా. అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, వేషాలు ఏమాకండి, ఇలా మాట్లాడి అందుకనే పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎంత మంచి వాళ్ళైనా సరే మహిళల విషయంలో కానీ అధికారుల విషయంలో కానీ ఈ రకమైన దురుసు ప్రవర్తనని నేను ఎంకరేజ్ చేయను అని చెప్పకనే చెప్పారు మా నాయకుడు. సో దాన్ని బట్టే
మిగతా వాళ్ళు కూడా పార్టీలో ఉన్న లీడర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో పనిచేసేదానికి అవకాశం ఉంటది. ఇట్లాంటి ఇంకోటి జరగదని నేనైతే ఆశిస్తున్నాను. ఇది ఒక లెసన్ లాగా అందరికి మళ్ళీ మీ దగ్గరకు వస్తా అంటే ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. రోజుకొకళ్ళు రోజుకిద్దరు నిష్క్రమిస్తూనే ఉన్నారు పార్టీ నుంచి. లేకపోతే పార్టీ సమావేశాలు పెడితే ఏదో మడికట్టుకున్నట్టు ఆ సమావేశాలకు గైర్హాజరు కావటం. తమ్మినేని సీతారాం గారికేమో ఇచ్చింది నచ్చలేదు, అలాగే ధర్మాన ప్రసాదరావు గారు ఏమో ఆయనకి ఇచ్చింది మెచ్చలేదు ఆయన. సో మధ్యలో వచ్చి పాపం బిక్కమొహం వేసుకుని వెనక్కి వచ్చింది కురసాల కన్నబాబు గారు. ఏంటంటే పార్టీలో ఏం జరుగుతుంది? అసలు ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో మాట్లాడుకోవటం అంతా వన్ సైడ్ కమ్యూనికేషనే. ఏలిక వారు ఆదేశిస్తారు, మనం పాటించాలి, అంతేగాని వినేది ఉండదు. ఓన్లీ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ అనేది ఆయన యాక్సెప్ట్ చేయడం అనమాట. మొదటిగా టీవీ ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వసుదేవన్ గారికి, వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం. వసుదేవన్ గారు, నేను అంటే మామూలు